Good morning, all of you. My name is Nageswar. Welcome back to my channel. I am fine. Hoping that you all are fine. ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన చిన్న విషయాలని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి మార్చుకోవడం ద్వారా ఇంగ్లీష్ మాట్లాడడం సులువుగా నేర్చుకుందాం. చాలా చిన్న విషయాలు ఇవి. హిమ్, మీ, హిమ్, హెర్, అజ్, దెమ్ వీటిని ఎలా ఉపయోగించాలో కొన్ని పదాలని వీటిని ఉపయోగిస్తూ కొన్ని పదాలని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవడం ఈజీగా నేర్చుకోవచ్చు. ఇవి చిన్న పదాలు అయినప్పటికీ మన డే టు డే లైఫ్లో ఎక్కువగా ఉపయోగించవలసి ఉంటుంది కాబట్టి ఇవి చాలా ముఖ్యమైన పదాలు. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. అతన్ని పిలవద్దు, డోంట్ కాల్ హిమ్. అతన్ని పిలవద్దు అండాన్ని ఇంగ్లీష్లో డోంట్ కాల్ హిమ్ అంటారు. ఆమెని పిలవద్దు అండాన్ని ఇంగ్లీష్లో డోంట్ కాల్ హెర్ అంటారు. డోంట్ కాల్ షీ అంటే కరెక్ట్ కాదు, డోంట్ కాల్ హెర్ అనేది కరెక్ట్. వారిని పిలవద్దు, డోంట్ కాల్ దెమ్. వారిని పిలవద్దు, డోంట్ కాల్ దెమ్. మీరు కూడా మాతో పాటు రిపీట్ చేయడం ద్వారా మీకు మాట్లాడేటప్పుడు ఈజీగా వ్యక్తం చేయడానికి ఆ ప్రాక్టీస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మమ్మల్ని పిలవద్దు, డోంట్ కాల్ అజ్. మమ్మల్ని పిలవద్దు, డోంట్ కాల్ అజ్. వారిని పిలవద్దు, డోంట్ కాల్ దెమ్. నన్ను తికమక పెట్టద్దు, డోంట్ కన్ఫ్యూజ్ మీ. డోంట్ కన్ఫ్యూజ్ మీ. డోంట్ కన్ఫ్యూజ్ ఐ కాదు, డోంట్ కన్ఫ్యూజ్ మీ. డోంట్ కన్ఫ్యూజ్ హిమ్. అతన్ని తికమక పెట్టద్దు, డోంట్ కన్ఫ్యూజ్ హిమ్. అతన్ని తికమక పెట్టొద్దు. డోంట్ కన్ఫ్యూజ్ హీ కాదు, డోంట్ కన్ఫ్యూజ్ హిమ్. అలానే డోంట్ కన్ఫ్యూజ్ హెర్. డోంట్ కన్ఫ్యూజ్ హెర్. ఆమెను తికమక పెట్టొద్దు. డోంట్ కన్ఫ్యూజ్ షీ కాదు, డోంట్ కన్ఫ్యూజ్ హెర్. డోంట్ కన్ఫ్యూజ్ దెమ్. వారిని తికమక పెట్టొద్దు, డోంట్ కన్ఫ్యూజ్ దెమ్. వారిని తికమక పెట్టొద్దు. డోంట్ కన్ఫ్యూజ్ దే కాదు, డోంట్ కన్ఫ్యూజ్